ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. 56వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 56. ఈ కీర్తన దావీదు సౌలు వద్ద నుండి పారిపోయి గాతుకు, ఫిలిస్తీన్ల దేశమైనటువంటి గాతుకు వచ్చినప్పుడు అక్కడ పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు. గాతు రాజు యొక్క సైనికులు అతను బంధించారు. అతని అధిపతులు దావీదును చంపమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. గాతులోని శూరుడైనటువంటి గొల్యాతును చంపింది దావీదే కదా, అందువల్ల వాళ్ళ నుండి తప్పించుకోవడానికి దావీదు పిచ్చివాడులాగా నటించాడు. 34వ కీర్తన దావీదు ఫిలిస్తీన్ల నుంచి తప్పించుకున్న తర్వాత రాశాడు. ఈ కీర్తన దావీదు ఇంకా గాతులో శత్రువుల చెరలో ఉండగా రాశాడు. ఈ కీర్తన శాశ్వతంగా నిలిచిపోవాలి అనే తలంపుతో రాయబడింది. ఈ కీర్తనకు యోబు మాటలు ప్రేరేపణగా ఉన్నాయి. నా మాటలు ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను అంటారు యోబు గారు 19వ అధ్యాయం 24వ వచనంలో. ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం ఏంటంటే శాశ్వతముగా ఉండిపోవుట. ఈ 55వ కీర్తనతో పాటు ఈ కీర్తన నిలుస్తుంది. 55వ కీర్తనలోనేమో దావీదుకు వచ్చిన శ్రమలు తన కుటుంబంలో నుండి, సన్నిహిత మిత్రు నుండి కలిగాయి. ఈ కీర్తన శత్రువులు కలిగించినటువంటి శ్రమలు మనకు కనబడుతున్నాయి. ఈ కీర్తనలో దావీదు నిరాశకు గురయ్యాడు, కానీ మంచే జరుగుతుంది అనే ధైర్యంతో ఉన్నాడు. శ్రమ ఎప్పుడు కూడా శ్రమే, అయితే అది ఎక్కడి నుండి వస్తుంది అనేది ముఖ్యం. దావీదు స్థానంలో మనం ఉందాం. గాతులో దావీదు బందీగా ఉన్నాడు. గాతు అనేది ఆది నుండి ఇశ్రాయేలుకు శత్రు దేశమే. అతని జీవితం ఒక దారపు పోగు మీద వేలాడుతూ ఉంది. తనను బందీగా ఉంచిన గది వెలుపల ఫిలిస్తీన్లు కాపలా కాస్తున్నారు. దావీదు తనకు దొరికాడని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఏలా లోయలో గొల్యాతును చంపిన తన ఓటమికి కారణమైన వాడు వాళ్లకు దొరికాడు. ఏలా లోయలో జరిగిన యుద్ధంలో ఫిలిస్తీన్లు చాలామంది చనిపోయారు. దానికి కారణమైన వాడు ఎట్టకేలకు దొరికాడు. అది వాళ్ళ యొక్క సంతోషం, శత్రువు యొక్క సంతోషం. దేవుని యొక్క దయ, బలము, ఆయన తనను గుర్తించుకోవడాన్ని బట్టి దావీదు తనకు తాను ధైర్యం తెచ్చుకున్నాడు. నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఎదుర్కొనే గొప్ప మార్గం ఇదే. మన స్వాధీనంలో లేని అనేక శక్తులతో మన జీవితం నిండి ఉంటుంది. మనం చేస్తున్న పనిలో, ఇంటిలో, కుటుంబంలో, సహవాసంలో, సమాజంలో, ఆర్థికంగాను భవిష్యత్తు పరంగాను ఎన్నో శోధనలు, శ్రమలు మనం ఎదుర్కోవాలి. అయితే మన దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండగలడు.
మనకు అన్నిటిలో సహాయం చేయగలడు. మొదటి 4 వచనాల్లో దేవుని యొక్క దయ మనకు కనబడుతుంది. సౌలు సేవకులను తప్పించుకుని ఆకీషు దగ్గరకు వెళ్ళడంలో దావీదు పెద్ద పొరపాటు చేశాడు. ఇశ్రాయేలీల సరిహద్దులు దాటగానే దేవుని చిత్తంలో నుంచి కూడా అతడు బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆయన ప్రజలకు కనానులో మాత్రమే నెరవేరుతాయి. దేశం నుండి బయటకు వెళ్ళడం అంటే దేవుని చిత్తము నుండి, దేవుని ఆశీర్వాదాల నుండి బయటకు వెళ్ళిపోవడమే. దేవుడు మన చుట్టూ గీత గీస్తాడు. ఒక తండ్రి తన ఇంటిలో ఉన్నటువంటి బిడ్డల చుట్టూ గుండ్రంగా గీత గీస్తాడు. అది తండ్రి యొక్క అధికార పరిధి. ఒక భర్త తన భార్య చుట్టూ గీత గీస్తాడు. అది భర్త యొక్క అధికార పరిధి. అయితే దేవుడు మన చుట్టూ గీత గీస్తాడు. అది పరలోకపు అధికారం. సంఘంలో ఉన్న విశ్వాసి చుట్టూ గీత గీస్తాడు. అది పరలోకపు అధికారం. అది కాపరి అధికార పరిధి. ఇలాంటి గీతాలు దేశాల చుట్టూ కూడా ఆయన గీస్తాడు. ఈ గీతల్ని, అధికారాన్ని గుర్తించి మనం దేవుణ్ణి గౌరవించాలని ఆయన ఆశిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం కొన్ని గీతలను దాటి బయటకు వెళ్ళిపోతాం. ఆయన గీసిన గీతను మనం దాటామంటే ఆయన ఇచ్చే అధికారాన్ని పోగొట్టుకోవడమే. దావీదు అటువంటి గీతను దాటి గాతునకు వెళ్ళాడు. అతడు దీవెనకరమైన స్థలంలో లేడు. తన సొంత చిత్త ప్రకారం, ఆలోచన ప్రకారం అక్కడికి వెళ్ళాడు. దానిని గుర్తించగలిగినటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు ఇప్పుడు. అందుకే దేవుని దయ కొరకు అడుగుతున్నాడు. దావీదు శత్రువులు ఎలాంటి వాళ్ళో మనం చూస్తున్నాం. దావీదు శత్రువులు అతను పట్టుకున్నారు. ఒంటరిగా గొల్యాతును గొల్యాతు ఖడ్గంతో యోధా భాషతో మాట్లాడే భాషతో దావీదు గాతులోనికి ప్రవేశించాడు. యోధా జనులు మాట్లాడే భాషతో అతడు కనబడగానే పట్టుకునే విధంగా అతని రూపురేఖలు అందరికీ తెలిసాయి. మొదటి వచనం చదివితే వాళ్ళు మరిచిపోలేని పగతో ఉన్నారు. తమ శూరుడైనటువంటి గొల్యాతు చంపబడడం, యాలా లోయలో 40 దినాలు భయపెట్టినటువంటి శత్రువుల చేతిలో వాళ్ళు ఓడిపోవడం, ఆ ఓడిపోవడానికి కారకుడైనటువంటి చిన్నవాడు అని వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు మరిచిపోలేదన్నమాట. వారి పగ మరిచిపోలేని పగ. అందుకే మొదటి వచనంలో అంటాడు, దేవా నన్ను కరుణించుము, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారంటారు. సాయుధులైన భటులు దావీదు ఉన్న చెరసాల ఎదుట ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు సంసోనుని గేలి చేసినట్టుగానే దావీదును కూడా గేలి చేయడానికి గుంపులుగా వస్తున్నారు. తమ మాటలతో దావీదును భయపెడుతున్నారు. మనిషి అనే పదానికి మూల భాషలో వాడిన పదం ఏంటంటే మట్టితో చేయబడిన వాడు అని అర్థం. వాళ్ళు అతిశయించి విర్రవీగుతున్నారు. ఒక్క గాతులో మాత్రమే దావీదు భయపడ్డాడు. తన జీవితంలో ఇంకెవ్వరికీ భయపడలేదు దావీదు. మానవుడు బలహీనుడని చెబుతూ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత బలవంతుడో చెబుతున్నాడు. వారు మరిచిపోయినటువంటి పగను బట్టి దావీదు కలవరపడతా ఉన్నాడు. రెండవ విషయాన్ని మనం చూస్తే వ్యక్తిగతమైనటువంటి పగ. రెండవ విషయంలో మనం చూస్తే
అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. దావీదు వ్యక్తిగతంగా తన మీద చూపిస్తున్న క్రోధాన్ని అతడు గ్రహిస్తూ ఉన్నాడు. గొల్యాతు పెట్టిన షరతుల ప్రకారంగానే, న్యాయబద్ధంగానే దావీదు తమ శూరుణ్ణి చంపాడు. అయితే ఈ షరతులేవి వారికి అక్కర్లేదు. ఒక బాలుడు చేతిలో వాళ్ళు పొందిన పరాభవాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఫిలిస్తీన్లు తృణీకరించే హెబ్రీల చేతనే వాళ్ళు తృణీకరించబడ్డారు. ఇప్పుడు దావీదు వారి చేతులకు దొరికాడు గనుక వారు తమ కక్ష అంతా తీర్చుకుంటున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా తనపై తీర్చుకుంటున్న కక్షకు దావీదు దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఉన్నతుడువైన దేవా అని ఆయన పిలుస్తున్నాడు. దావీదు శత్రువులు తమను తాము హెచ్చించుకుంటే దావీదు దేవుని హెచ్చిస్తున్నాడు. ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 3-4 వచనాల్లో దావీదు యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనకు విశ్వాసం యొక్క అవసరత ఉండదు. అయితే దావీదు విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలనుకుంటున్నాడు. 3వ వచనాన్ని మనం చూస్తే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అంటున్నాడు. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం ఆచరణలో పెట్టాలి. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం ఆచరణలో పెట్టాలి. 1856వ సంవత్సరంలో ఆఫ్రికాలోని అడవుల్లో క్రూరులైనటువంటి అడవి ప్రజలు డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక మిషనరీ నివాసాన్ని చుట్టుముట్టారు. జీవితంలో మొట్టమొదటిసారిగా డేవిడ్ లివింగ్స్టన్ గారికి పారిపోయి దాక్కోవాలనిపించింది. ఆయన తన పుస్తకంలో రాసుకున్నాడు. 1856వ సంవత్సరం జనవరి 4వ తేదీ ఆ చీకటి ప్రాంతంలోని ప్రజల కొరకు భక్తుడు ఎంతో చేయాలనుకున్నాడు. కానీ తెల్లవారుగానే వాళ్ళు ఆయన చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను ఆయన చదువుకున్నాడంట. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్న మాటలు ఆయన చదువుకున్నాడు. అందువల్ల దొంగతనంగా పారిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు. నాలాంటి వాడు పారిపోవచ్చునా? నేను నిలబడి దేవుడు చేసే సహాయం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తాను. ఒకవేళ ఇదే నా చివరి రాత్రి కావచ్చు, అయినా సరే పర్వాలేదు అని చెప్పి దేవుని బట్టి అతడు ఆ రాత్రి నెమ్మదిగా ఉన్నాడట. దావీదు వలె డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా అన్న మాట ఏంటంటే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయిస్తాను అంటున్నాడు. కాబట్టి మనం విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా ఆచరణలో పెట్టాలి. విశ్వాసాన్ని ఎప్పుడు బలపరుచుకోవాలి. 4వ వచనం చదివితే, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? వీళ్ళకెందుకు నేను భయపడాలి? ఇక్కడ దావీదు తన భయాల్ని దేవుని సన్నిధిలోకి తెచ్చి అవి తన కళ్ళ ముందే కరిగిపోవడం చూస్తున్నాడు. మానవ మాతృడు ఒకవైపు, మహాబలాఢ్యుడైనటువంటి దేవుడు మరొక వైపు. శత్రువులు వెళ్ళిపోలేదు, వాళ్ళు ఇంకా అక్కడే ఉండి దావీదుని హేళన చేస్తూ తాము దావీదుని ఏమి చెయ్యబోతున్నామో చెబుతున్నారు. దావీదు అలాంటి పరిస్థితుల్లో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. 6-7 వచనాలు మనం చదివితే దావీదు యొక్క శ్రమలు మనకు కనబడతాయి. తన ప్రస్తుత ప్రమాద పరిస్థితిని, దేవుని వాగ్దానాన్ని దావీదు తూకం వేసుకున్నాడు. దేవుడు తనకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనాన్ని వాగ్దానం చేశాడు.
మరి తను ఫిలిస్తీన్ల చేతిలో చనిపోయాడు అనుకోండి, దేవుడు మాట తప్పినట్లే కదా. కనుక దేవుడు మాట తప్పడం అనేది అసాధ్యం. శత్రువులు భయపడుతున్నారు ఓ పక్క, దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. 5-6 వచనాలు మనం చూస్తే, నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణమును తీయగూర్చు వారు నా అడుగు జాడలను కనిపెట్టుదురు. అంటే వాళ్ళు దావీదు మీద ఒత్తిడి పెంచుతున్నారు. మనుషులను హింసించడానికి కమ్యూనిస్టులకు ఒక పద్ధతి ఉండేది. ప్రకాశవంతమైనటువంటి వెలుతురు, వాళ్ళు వారిని నిద్రపోనివ్వరు, బెదిరిస్తారు, తీవ్ర నిందారోపణలు చేస్తారు. ఇలాంటి వాటిని తట్టుకోలేక చాలామంది కమ్యూనిస్టులకు లొంగిపోతారు అన్నమాట. దావీదు వీటిని దేవుని సన్నిధిలో పెట్టాడు. మనుషులను అలసిపోయేలా చేయడంలో సైతాను చాలా నిపుణుడు. శారీరకంగా మానసికంగా అలసిపోజేసి మనల్ని కృంగదీస్తాడు. అప్పుడు మనం కూలిపోతాం అన్నమాట. అయితే క్రీస్తు మీద మన లంగరును గట్టిగా వేసి ఉంటే మనం నిలబడగలం. 7వ వచనం మనం చూస్తే, శత్రువులకు తప్పక శిక్ష వస్తుంది. తాము చేయి దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము అంటున్నాడు. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి ఆయన అభిషిక్తిని బెదిరిస్తున్న వారి మీదకు నీతిగల దేవుని కోపం రావాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా శ్రమలను దేవుడు చూస్తున్నాడు అని దావీదు అంటున్నాడు. నిజమే, దేవుడు తన శ్రమలను చూస్తున్నాడు. 8-9 వచనాల్లో మనం చూస్తే దావీదు కన్నీళ్లు మనం చూస్తాం. 8-9 వచనాల్లో దావీదు సింహాసనానికి వెళ్ళే మార్గం అంత సులువుగా ఏమి లేదు. అతడు దేవుని బడిలో ఉన్నాడు. దేవుడు తన పరీక్షలు ఎప్పుడు కూడా మన పట్ల కష్టంగానే ఉంటాయి. ఆయన హెచ్చించాలనుకునే వ్యక్తులకు పరీక్షలు మరింత కఠినంగా ఉంటాయి. దావీదు పారిపోయిన దినాలన్నీ శ్రమలతోనూ కన్నీళ్లతోనూ నిరాశతోనూ గడిచాయి. అయితే దావీదు కన్నీళ్లు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొర్రపెట్టిన దినమున శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను అంటాడు 8-9 వచనాల్లో. దేవుని చేతిలో ఎంతటి చక్కటి ప్లాన్ ఉందో చూడండి. ఆయన ప్లాన్లో దావీదు సంచారాలన్నీ గుర్తించబడ్డాయి. ఆయన పటంలో, ఆ ప్లాన్లో వాగ్దాన భూమికి రావాలంటే మిట్ట పల్లాలు దాటి రావాలి. గడిచిన సంవత్సరాలని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సౌలు సేవకులు ఒక పక్క జాగిలాల్లాగా, కుక్కల్లాగా ఎడతెరిపి లేకుండా వెంటాడుతూ ఉంటే, ఒక సమయంలో భరించలేక భయపడి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలో దావీదు యొక్క ప్రతి చిన్న అడుగు గుర్తించబడింది. ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో ఉన్నాయి. విలువైన వస్తువుల వలె ఆయన వాటిని దాచాడు. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడన్న విషయం మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు ప్రియమైన వారిని పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు దారి తప్పిన బిడ్డ కొరకు, మనల్ని వెంటాడుతున్న సమస్యలతో రాత్రింబగళ్ళు నిద్రపట్టక ఇటు అటు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. మన అడుగులు లెక్కిస్తున్నాడు. మన కన్నీళ్లను బుడ్డిలో పడుతున్నాడు. విలియం కేపర్ అనేటువంటి వ్యక్తికి ఈ విషయం బాగా తెలుసు. విలియం కేపర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. 6 సంవత్సరాల వయసులో తన తల్లిని పోగొట్టుకున్నాడు.
ప్రతి నీడకు, ప్రతి చీకటికి భయపడిపోయేవాడు. అతన్ని హాస్టల్కి పంపించారు. అక్కడ తనకంటే సీనియర్స్, పెద్ద కుర్రోళ్ళు అతన్ని భయంకరంగా ఏడిపించి హింసించేవారు. వాళ్ళ పెట్టే హింసలకు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయాడు. మానసిక రోగుల ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఒకసారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆత్మహత్యాయత్నం చేసి క్షమాపణ లేని పాపం చేశానేమో అని మదనపడ్డాడు. 33 సంవత్సరాల వయసులో విలియం కేపర్ రక్షించబడ్డాడు. సువార్త ప్రకారం అతనిలోని చీకటిని సువార్త పారద్రోలింది. గతంలో బానిసగా ఉండి ఇప్పుడు ఇంగ్లాండ్లో గొప్ప పరిశుద్ధినిగా పేరు పొందిన జాన్ న్యూటన్ అనే అతనితో కలిసి ఇద్దరు గొప్ప స్నేహితులై చిరకాలం గుర్తుండిపోయేటువంటి మధురమైన కీర్తనలు రాసి క్రైస్తవ సంఘానికి అందించాడు విలియం కేపర్. అలాగే దావీదు కూడా దేవుడు నా శ్రమలను, నా కన్నీళ్లను చూస్తున్నాడు అంటున్నాడు. ఇంకా 10-11 వచనాల్లో మనం చూస్తే దావీదు యొక్క విశ్వాసాన్ని మనం చూస్తాం. మనుష్యుడు బలహీనుడు, కానీ దేవుడు నమ్మదగినవాడు. దావీదు యొక్క గొప్ప విశ్వాసానికి కారణం నమ్మదగిన దేవుడే. అందుకే దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను అంటాడు. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అంటున్నాడు. దేవుడు దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించమని సమూయేలును దావీదింటికి పంపించినప్పుడు మహాక్రోధముతో నిండి ఉన్నటువంటి సౌలు, శత్రువైన ఫిలిస్తీన్ల రాజు దాన్ని కాదు అని అనలేరు. ఎందుకంటే దేవుడే దావీదుని సింహాసనం మీద రాజుగా అభిషేకించాడు. శ్రమ, ఒత్తిడి కలిగిన సమయాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాల మీద అనుకోవడం గొప్ప సంగతి. బైబిల్ గ్రంథంలో 30,000 వాగ్దానాలు ఉన్నాయని భక్తులు అంటారు. అవన్నీ మన కోసం కాకపోయినా కొన్నైనా మన కోసమే ఉంటాయి. మనం వాటిని వెదకాలి. ఫానీ క్రాస్బీ అనే ఒక సహోదరి తన విశ్వాసాన్ని బలపడడానికి ఉపయోగపడే ఆత్మీయమైన వ్యాయామం ఒకటి చేసేదంట. ఆమె అందురాలు, ఆమె కనబడదు. అయినప్పటికీ ఆమె ఎన్నో గొప్ప కీర్తనలు రాసింది. తన ప్రార్థనను దానికి తగిన వాగ్దానాలతో చేసేదన్నమాట. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాగ్దానాలని ఎత్తిపట్టి ఆ వాగ్దానాల వెలుగులో మనం కూడా దేవునికి ప్రార్థన చేయాలి. దావీదు కూడా అలాగే చేశాడు. నీ వాక్యమును బట్టి నన్ను బలపరచుము అని ఒక సమయంలో ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా దావీదుకు వాగ్దానాలు దయచేశాడు. ఒక ప్రార్థనలో 7 జవాబులు వచ్చాయి దావీదు ప్రార్థనలో. కాబట్టి దేవుని వాగ్దానాలను మన ధనాగారంలో దాచుకుందాం. దేవుడు చూస్తున్నాడు అనేది దావీదు యొక్క విశ్వాసానికి ఆధారం అన్నమాట. ఇంకా మనం చూస్తే 12-13 వచనాల్లో దేవుడు బలవంతుడు. అందుకే దావీదు తన ఆత్మలో ఆనందంగా ఉన్నాడు. 12వ వచనంలో చదివితే, దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పదమూడవ వచనంలో అంటాడు, నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములు అర్పించేదను అంటాడు. ఒక వ్యక్తి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రమాదం మధ్యలో నుండి ఒక అదృశ్య హస్తం వచ్చి ఆ వ్యక్తిని తప్పించినట్లుగా ఇది ఉందన్నమాట. ఈ గొప్ప నమ్మికతో దావీదు దేవుని స్తుతిస్తూ మ్రొక్కుబడి చేసుకుంటున్నాను అంటున్నాడు. శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా మ్రొక్కుబడి చేస్తాం. అయితే విడుదల వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలో ఆలస్యం చేస్తాం. దేవా నా జీవితంలో మొదటి స్థానం నీకే, నా దశమ భాగాలు, నా అర్పణలు తప్పకుండా నీకు చెల్లిస్తాను అంటాం.
అయితే మనం చెల్లిస్తామని చెప్పిన అర్పణల విషయం చాలా త్వరగా మర్చిపోతాం. అందుకే దావీదు ఈ వాక్యాన్ని రాసి ఉంటాడు. ఇంకా 13వ వచనంలో మనం చూస్తే 12వ వచనంలో మనం చూస్తే, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు అంటున్నాడు. యాక్చువల్గా గాతుకు వెళ్ళడంలో దావీదు తప్పే చేశాడని దావీదుకు బాగా అర్థమైంది. మరి అనవసరంగా నేను గాతుకు వచ్చానే అని తాను తప్పు చేశాడన్న విషయం అతనికి అర్థమైంది. భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ దేవుని చిత్తానికి లోబడి ఆయన నడిపింపులోనే ఉండాలని దావీదు నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి తాను బలహీనుడని దావీదుకు తెలుసు. తనను నడిపించడానికి దేవుడు కావాలి. తనను నడిపించడానికి దేవుడు కావాలి. చూడండి, కొన్ని మొక్కలు కుండీల్లో పెట్టి పెంచుతారు. కొన్నిసార్లు వర్షం కురుస్తుంటే తుఫాన్లో కూడా బ్రతకడానికి అలవాటు పడిపోతాయి ఆ మొక్కలు. వర్షం నీటిని కూడా అధిగమించి నిటారుగా చక్కగా పెరుగుతాయి. అయితే ఎండ కాసిందనుకోండి, తర్వాత వర్షాలు తగ్గిపోయి తుఫాన్లో సంతోషంగా బ్రతికిన మొక్కలు ఎండకాయగానే తీవ్ర ఎండను భరించలేక చచ్చిపోతూ ఉంటాయి కొన్ని. దేవుడు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తుఫాను పంపుతాడు. వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఎండగాసినా నేను దేవుని మీద ఆధారపడతాను, ఆయన్నే నమ్ముతాను. దయగల దేవుడు మన దేవుడు, బలమైన దేవుడు మన దేవుడు, నన్ను గమనిస్తున్న దేవుడు నా దేవుడని దావీదు అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకున్నాడు. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేయగలడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.